సార్ నమస్తే అండి. నమస్తే. సార్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కూటమి ఇంతలా దిగజారిపోతుందా? కేవలం జడ్పీటీసీకి ఇంతలాగా అన్యాయం చేస్తుంటే ఇంకా మెయిన్ ఎన్నికలు ఎంత దారుణంగా చేస్తుంటారో మీ ఒకే వదిలేస్తుందని చెప్తున్నారు. ఆవిడకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశాలు శ్యామల గారు పట్టించుకుంటారా? ఒక అనుమానం ఉంది. ఎందుకంటే శ్యామల గారు ఎలక్షన్ల ముందు వైసీపీ పార్టీలోకి వచ్చి ఆమె ప్రచారం చేసిన దగ్గర అంతా వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆమె ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. గతం తెలుసుకోండి శ్యామల గారు. మీరు 5వ ఏట ఎలక్షన్ ముందు వచ్చి వైసీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అపోజిషన్లో మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా జరిగాయి తెలుసా? కనీసం నామినేషన్ కూడా వేయించేవాళ్ళు కాదు. నామినేషన్కి వెళ్తే కొట్టేవాళ్ళు, రక్తాలు వచ్చేటట్టు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. నామినేషన్ పేపర్లు చించేయడం, కొన్ని దగ్గర ఫోర్జరీ సంతకాలు పెట్టించి నామినేషన్లో వాళ్ళే వైసీపీ వాళ్ళు విత్డ్రా చేయించడం, ఈ విధంగా ఎన్నో జరిగాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతగా ఆ రోజు వేధించారంటే మాటల్లో చెప్పలేనంత విధంగా ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేధించారు. ఈరోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మీ వాళ్ళు నామినేషన్ వేశారు, మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, ఈరోజు కూటమి వాళ్ళు ప్రచారంలో తిరుగుతున్నారు. ఫైనల్గా రేపు ప్రజలు ఓట్లు వేస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారాలు జరుగుతూ ఈ విధంగా ఉంటే మీరు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారో చెప్పమంటారా? పులివెందుల్లో గత 30 ఏళ్ళగా ఏ రోజు కూడా జడ్పీటీసీ ఎన్నికలనే జరగలేదు. మొత్తం భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అని తెలిసి భయంతో ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికక్కడ ఏదంటే పరిస్థితులను బట్టి ఈరోజు మీరు మాట మారుస్తూ ఈ విధంగా కూటమి ప్రభుత్వం పైన మీరు ఈ విధంగా అంటున్నారు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో. గతంలో ఎన్ని లోకల్ బడీల్లో మీరు అరాచకాలు చేశారు? ఈవెన్ కుప్పంలో కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంకి వస్తుంటే అడ్డుకొని ఆ రోజు మీరు వేధింపులు గుర్తులేవా కుప్పంలో? అదేవిధంగా ఆ రోజు మీరు ఏ విధంగా చేశారు అరాచకాలు లోకల్ బడీ ఎలక్షన్స్లో? ఆ రోజు దేశమంతా చూసి నివ్వెరపోయింది. ఈరోజు సాంప్రదాయంగా శాస్త్రీయబద్ధంగా ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు వణుకు పుట్టుకుంది. అవునా కాదా? మీకు వణుకు ఎందుకు పుట్టుకుంటూ ఉంది? ఇన్ని రోజులు మీరు పులివెందుల్లో ఏకగ్రీవాలు అవుతున్నాయి, తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ గెలవలేదు. ఎందుకంటే పులివెందుల ప్రజలు క్లియర్గా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనే ఓడించాల్సింది. అప్పుడు ఏదో సానుభూతి డ్రామాలు ఇవి చూశారు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేసేది చూసి ఖచ్చితంగా పులివెందుల్లో ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే కనీసం శాసనసభకు కూడా పోవటం లేదు. మనం జడ్పీటీసీనన్నా గెలిపిస్తే మన మండలం అభివృద్ధి చెందుతుంది. అందుకని మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అభ్యర్థిని గెలిపియాలి అని చెప్పి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 25 ఏళ్ళ 30 ఏళ్ళ చరిత్ర ఈరోజు రాయబోతున్నారు. పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబాన్ని తరింగొట్టబోతున్నారు ఈ ఎన్నికల ద్వారా. దాంతో మీకు వణుకు పుట్టుకుంది. ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఓటుకు 10,000 పంచే వరకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని చేస్తూ ఉన్నారు. మీరు దిగజారిపోయి ఏంటంటే ఇప్పుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రేపు ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి కథలు చెప్పాలి కదా, దానికోసం ఈరోజు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఈరోజు మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకప్పుడు కూటమి పార్టీ వాళ్ళని ఆ రోజు మీరు గతంలో గుర్తు చేసుకోండి, లోకల్ బడ్డీలో కనీసం నామినేషన్లన్నా వేయించారా? నామినేషన్ పేపర్లు చించేసిన నీ చరిత్ర ఇది. ఈరోజు పులివెందుల్లో మీ పార్టీ వాళ్ళే 11 మంది ఇండిపెండెంట్లుగా వేసుకోండారు. గుర్తుందా? పేరుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అతను ఒక అభ్యర్థి ఉన్నా మిగతా 9 మంది మీ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లుగా వేసుకున్నారు నామినేషన్లు. అది మీ చరిత్ర. ఈ విధంగా ఇంతమంది వేసుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఈరోజు ఓడిపోతున్నాము, ఇన్ని చేసినా మనం గెలవలేమనే భయంతో ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నాటకాలు ఇంకా చెల్లవు. పులివెందుల ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఈ జడ్పీటీసీ ఎలక్షన్లో ఎగురుతుంది. ఎంతమంది అడ్డుకున్నా పులివెందుల ప్రజలు వాళ్ళ ఓటుతో తొక్కుకుంటూ పోతారు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి నుంచి వాళ్ళు కుటుంబం అణిచివేతను తట్టుకొని ఉన్నారు. ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడితే వాళ్ళకొక ధైర్యం వచ్చింది. ఇన్నేళ్ళలో మనకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఓటేస్తే రాజారెడ్డి కుటుంబం, రాజారెడ్డి రాజ్యాంగాలు మన ముందు నిలబడవు. మన ఓటు రాజారెడ్డి రాజ్యాంగం కంటే పవర్ఫుల్. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అణిచివేయగల సత్తా మన ఓటుకుంది. మన ఓట్లతో ఇన్నేళ్ళు గెలిచారు, మనకేం చేయలేదు. తొలిసారి మనం భయం లేకుండా ఓటేసే ధైర్యం తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చింది. ఖచ్చితంగా మనం ఓటేద్దాం, మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటాం. ఈరోజు ఎంతమంది వచ్చిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే
కంటెస్ట్ చేసినా మేము ఓడించగల సత్తా మాకుంది అని పులివెందుల ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు ఈ జడ్పీటీసీ ఎన్నికల ద్వారా. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారు గెలుస్తారు. నేను పులివెందుల ప్రజలను కోరేది కూడా ఒక్కటే, పులివెందుల ప్రజలారా ఆలోచించండి. 1978 నుంచి ఈ రోజుటి వరకు ఒక కుటుంబానికి మనం ఓటేస్తూ వచ్చాం. ఏం అభివృద్ధి చేశారు? ఫ్యాక్షనిజం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మన బిడ్డల్ని వాళ్ళ చుట్టూ వీళ్ళు పాలేగాళ్ళ రూపంలో ఉండి మన పిల్లల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకున్నారు. కానీ ఏ రోజన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? మన ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించారా? మనం వేసిన ఓట్లతో వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పదవులు అనుభవించారు. కానీ ఏ రోజు పులివెందుల అభివృద్ధి గురించి రాజశేఖర్ రెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆలోచించలేదు. తొలిసారి రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తూ మనం ఆ రోజు ఓట్లు వేయకపోయినా కానీ మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది గుర్తు చేసుకున్నాం. ఈరోజు సతీష్ రెడ్డి ఏమంటే మాట్లాడొచ్చు. ఇదే సతీష్ రెడ్డి నాడేం చెప్పాడు? మన ప్రాంతం 4 దశాబ్దాలుగా ఒక కుటుంబానికి ఓట్లేస్తూ ఉంటే కనీసం నీళ్ళు ఇవ్వలేదు. మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి, మనకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన ఓటుతో ఈరోజు మనం ఓటేసి పులివెందుల్లో మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఎందుకంటే ఈ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మనల్ని వాడుకుని మన ఓట్లతో పదవులు అనుభవించారు. కానీ ఏ రోజు మన మేలు గురించి ఆలోచించలేదు. మనం ఓడించినా మన అభ్యున్నతి కోసం కృషి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పగలు ప్రతీకారాలు చూడలేదు. నేను ఖచ్చితంగా పులివెందుల అభివృద్ధి కట్టుబడి ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన రైతులు, మన నియోజకవర్గంలో అరటి పంటల పైన డ్రిప్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇంత చేశాడు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మన గురించి ఆలోచించారా? మన ఓట్లతో గెలిచి ఎక్కడో బెంగళూరులో, హైదరాబాదులో, విజయవాడలో ఉన్నారు. కానీ ఏ రోజన్నా మన ప్రాంతానికి వచ్చే వాళ్ళ జయంతులు, వర్ధంతులకు తప్ప ఆలోచించండి. ఆలోచించి ఈరోజు గడీల రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి కోటను బద్దలగొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుదాం పులివెందుల్లో.